ఆయన వచ్చాడు యేసుప్రభు నమ్ముకుంటానని. అతను ప్రశ్న ఉంది ఏమిటంటే, మరి యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా కష్టాలు వస్తున్నాయి కదా, మాకేంటి అందరికీ వస్తున్నాయి కదా, మాకు వస్తున్నాయి మీకు వస్తున్నాయి కదా అని అడిగాడు. అప్పుడు అతనికి ఏం చెప్పాలా నాకు అర్థం కాక ఒక మాట చెప్పాను, అన్యుడు. అప్పుడు నేనేం చెప్పానంటే, నీకు ఎంతమంది కొడుకులు అన్నాను. 2 అన్నాను. కష్టాలు ఉన్నాయా అన్నాడు. ఉన్నాయండి, అందుకనే వచ్చాను, మా వాళ్ళు చెబితే ప్రార్థన చేయించుకోవడానికి అన్నాడు. ఇప్పుడు కష్టాలు ఉన్నాయి, అందులో పావల వంతు నీ పిల్లలు అనుభవిస్తున్నారు, నీ కొడుకులు 2. అయితే ఏ అప్పు అయినా ఏదైనా ఏ సమస్య అయినా ఎవరు ఎదుర్కొంటున్నారు అన్నాను. నీ కొడుకులా నువ్వా అన్నాను. నేనే ఎదుర్కొంటున్నానండి అన్నాడు. ఒకవేళ తండ్రి లేని పిల్లోడు ఒకడు ఉన్నాడు అనుకో, తండ్రి చచ్చిపోయినటువంటి వాడు, అప్పుడు ఎవరు ఎదుర్కొంటారు అన్నాను. ఆడే ఎదుర్కొంటాడు. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వానికి నమ్మనటువంటి వానికి తేడా ఇదే. సమస్యలు యేసు ప్రభు నమ్ముకుంటే కూడా వస్తాయి. ఆ తండ్రి ఎదుర్కొంటాడు నీ ప్రతి సమస్యను. తండ్రి లేనటువంటి వాడు ఎలాంటి వాడో, దేవుడు లేనటువంటి వాడు కూడా, యేసు లేనటువంటి వాడు కూడా అలాంటి వాడే.